ఓకేనమ్మా. మనం జెమినీ ఆస్ట్రాలజీలో జనరల్గా స్వాంశ గురించి ఎక్కువ తెలుసుకుంటాం. మనం దాని గురించి తెలుసుకున్నాం కదా మనం కొన్ని. స్వాంశ నిర్ణయం పరాశరులో కారకాంశ ఆత్మ మరియు లగ్నాంశ శరీరం మధ్యన తేడాను గుర్తించారు. రెండింటి ఒకే నియమాలు వర్తించే సందర్భంగా స్వాంశ పదాన్ని వాడారు. లగ్నాంశ అనేది సులభంగా లభించే లేదా తేలికగా సాధించగలిగేదాన్ని సూచిస్తుంది. కారకాంశ అనేది ఆత్మ కోరికను సూచిస్తుంది. ఈ రెండు కలిసి ఉంటే ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది. కానీ అవి షడాష్టక స్థితిలో ఉంటే 6-8 సంబంధంలో ఉంటే కనుక జీవితంలో ముళ్ళ కంచెలాగా మారుతుంది. ఈ విధంగా ఇతర కారకుల సంబంధించిన భావాలను కూడా పరిశీలించాలి. కారకాంశం మరియు లగ్నాంశంలో కేవలం శుభగ్రహాలే ఉండి శుభగ్రహాల దృష్టి మాత్రమే ఉంటే ఖచ్చితంగా రాజయోగం లభిస్తుంది. అలాగే శుభగ్రహాలు స్వాంశంలోని లేదా కేంద్రంలో త్రికోణాల్లో ఉంటే కనుక పాపగ్రహ రహితమై ఉంటే ఆ వ్యక్తి తప్పకుండా శ్రేయస్సు జ్ఞానం పొందుతాడు. శుభ పాపగ్రహాలు కలిసినప్పుడు మిశ్రమ ఫలితాలు వస్తాయి. జనరల్గా ఏంటంటే ఆత్మకారకుడు D1లో ఉన్న మీ హరస్కోప్ D1లో ఉన్న ఆత్మకారకుడు నవాంశాలు ఎక్కడంటే కనుక దాన్ని కారకాంశ అంటారు. జనరల్గా D9లో లగ్నాన్ని లగ్నాంశ అంటారు. ఓకే, అది అంటే రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు నేను సమస్య ఎట్లా తీసుకుంటానంటే D9లో ఆత్మకారకుడు ఎక్కడ ఉంటే అక్కడే దాన్ని నేను సమస్య కింద తీసుకుంటాను. రాశుల వారీగా ఫలితాలు స్వాంశలో రాశి ఉన్నప్పుడు మేషము ఎలుకల పిల్లలు మొదలైన వాటి వల్ల ఇబ్బంది. వృషభము పశువులు ఆవు వైద్యం మొదలైన వల్ల ఇబ్బంది లేదా ఆనందం. మిథునము చర్మ రోగాలు దొద్దర్లు ఉపకాయం వస్తుంటాయి. కర్కాటకము నీటి సంబంధిత వ్యాధులు జలభయం కుష్ఠరోగం. సింహము కుక్కలు పులుల వంటి మృగాలను ప్రమాదం. కన్య అగ్ని ప్రమాదాలు ఉపకాయము చర్మ వ్యాధులు. తుల వ్యాపార సంబంధిత సమస్యలు. వృశ్చికము నీటి వ్యాధులు పాములు మరియు సరీసృపాల వలన ప్రమాదాలు. తల్లిపాల కొరత. తల్లిపాల కొరత ఎందుకు అర్థమైందా మీకు? ఇక్కడ చంద్రుడు నీచంగా ఉంటాడు వృశ్చికంలో, అందుకే తల్లిపాల కొరత అన్నమాట. అదే ధనుస్సు ప్రమాదాలు ఎదురుండి పడిపోవడం. మకరం నీటి జంతువులు పక్షులు ఆత్మల వలన ఇబ్బంది, చర్మ వ్యాధులు లేదా మానసిక రుగ్మతలు. కుంభము చెరువులు నీటి ట్యాంకులు తోటలు రహదారులు దేవాలయాల నిర్మాణం ఇవన్నీ దాని కిందకి వస్తాయి. మీనము న్యాయబద్ధమైన ధార్మికమైన నీతివంతుని వ్యక్తి. రాశులు చేర్చిందంటే కారకాంశం మీనంలో ఉంటే మోక్షం లభిస్తుందని. స్వాంశాల గ్రహాల ఫలితం సూర్యుడి స్వాంశంలో ఉంటే కనుక ప్రభుత్వం లేదా రాజకీయ కార్యకర్తగా సామాజిక సేవల ప్రతిభావంతుడిగా మారుస్తాడు. పూర్ణచంద్రుడు కనుక మరియు శుక్రుడు స్వాంశాన్ని ఉంటే కనుక సుఖ సౌకర్యాలు విలాసవంతమైన జీవితం విద్యావేత్తగా మారుస్తాయి. పరాశర ప్రకారం పూర్ణచంద్రునికి శుక్రదృష్టి ఉన్న ఇదే ఫలితం వస్తుంది. కుజుడు స్వాంశాన్ని ఉంటే కనుక లోహశాస్త్రము అంటే మెటలర్జీ ఆయుధాలు యుద్ధ కళలు లేదా అగ్నికి సంబంధించిన విషయాలు నిపుణుడిగా మారుస్తాడు. బుధుడు స్వాంశంలో ఉంటే కనుక వ్యాపార నైపుణ్యము వాణిజ్యము తెలివితేటలు నేసకళ శిల్పము సామాజిక చట్టపరమైన నిబంధనలు పరిజ్ఞానం కలిగిన వాడుగా మారుస్తాడు. గురుడు స్వాంశంలో ఉంటే కర్మయోగిగా బుద్ధి చేత ఏ విభాగంలో అయినా అగ్రగామిగా తత్వశాస్త్రము మతపరమైన ఆసక్తి కలిగిన వాడిగా లేదా పూజారిగా చేస్తాడు. శుక్రుడు స్వాంశంలో ఉంటే ప్రభుత్వాధికారి రాజకీయ నాయకుడిగా లేదా కామాతురుడిగా శతమానం వరకు శక్తివంతుడిగా మారుస్తాడు. అంటే బ్యూరోక్రసీ జనరల్గా ఇది. శని స్వాంశంలో ఉంటే కనుక ఏ విభాగంలో అయినా విజయం దాంతోపాటు ఖ్యాతి కూడా ఇస్తాడు. రాహు కనుక స్వాంశంలో ఉంటే కనుక విలువిద్య పెద్ద దొంగతనము మోసం ద్వారా సంపాదించేవాడు లేదా ప్రమాదకర రసాయనాలు ఔషధాలు లోహాల్లో తయారీ రంగాల్లో నిపుణుడిగా మారుస్తాడు. కేతు స్వాంశంలో ఉంటే కనుక ఏనుగుల ద్వారా లేదా ట్రక్కులు భారీ వాహనాలు ఉపాధి పొందేవాడు లేదా దొంగ మోసకారి. ఇది గడియారాలలో మరమ్మత్తు సున్నితమైన యంత్రాలు కంప్యూటర్లను సూచిస్తుంది. సెమీకండక్టర్ కూడా సూచిస్తుంది ఈ రోజులలో. చంద్రుడు స్వాంశంలో ఉంటే శుక్రుడు దృష్టితో ఉంటే ద్రవ రూపాల్లో రసాయనాలు నిర్వహించే సామర్థ్యం ఇస్తుంది. బుధుడు స్వాంశంలో ఉంటే చంద్రుడి దృష్టి ఉంటే వైద్య వృత్తి డాక్టర్ లేదా ఔషధ సంబంధ పనుల్లో ఉంటాడు. ఫార్మసీ అన్నమాట జనరల్ డాక్టర్ కానీ ఫార్మసిస్ట్ కానీ ఉంటుంది.
పైన పేర్కొన్న వృత్తులు లగ్నాంశాన్ని ఎక్కువగా వర్తిస్తాయి ఎందుకంటే కారకాంశం ఆత్మ కోరికను, లగ్నాంశం శరీర కర్మను సూచిస్తాయి. అయితే ఖచ్చితమైన వృత్తిని నిర్ణయించేందుకు దశాంశం D10 అత్యంత ప్రాముఖ్యంగా కలది. మరికొన్ని సూచనలు. సూర్యుడు ప్లస్ రాహు స్వాంశంలో ఉంటే కనుక పాము కాటుతో మరణం. శుభదృష్టి ఉంటే కనుక అలా జరగదు, బదులు విషమందులు ఇచ్చే డాక్టర్గా తయారవుతాడు. పాపగ్రహ దృష్టి ఉంటే మరణం సంభవిస్తుంది. పై యోగంలో కుజుని దృష్టి యుతి ఉంటే కనుక ఇతరులు ఇల్లు తగలబెట్టే వ్యక్తి అవుతాడు. పరాశరుల ప్రకారం ఇది కారకాంశాలు ఉంటే స్వగృహాన్ని లేదా ఇతర గృహాన్ని తగలబెడతాడు. శుక్రుడు రాహు ప్లస్ సూర్యుని సంయోగానికి దృష్టి ఇస్తే కనుక అగ్నిమాపకుడిగా మారతాడు, అగ్ని ప్రమాదమే జరగదు. గురుడు రాహు ప్లస్ సూర్య సంయోగానికి దృష్టి ఇస్తే స్వగృహం లేదా పొరుగింటిని తగలబెట్టే వ్యక్తి అవుతాడు. శని ప్లస్ రాహు స్వాంశాలు ఉంటే కనుక పానాకులు అంటే కిల్లి, వీర్యవర్ధక పదార్థాలు అంటే బలమిచ్చే పదార్థాల వ్యాపారిగా లేదా వినియోగదారుడిగా అవుతాడు. స్వాంశానికి 4వ స్థానంలో చంద్రుడు ఉంటే కనుక నావికుడు, సముద్రయానము, సెయిలర్ అనమాట. దీనికి శుక్రదృష్టి ఉంటే ఖచ్చితంగా 100% ప్రెడిక్ట్ చేయొచ్చు అనమాట, నిర్ధారితం అవుతుంది. గులిక స్వాంశంలో ఉంటే కనుక తానే విషయం తాగేవాడు లేదా ఇతరులకు విషయం ఇచ్చేవాడు. కుజుడు యుతి దృష్టి ఉంటే కనుక విషయం అమ్మేవాడు లేదా వాడేవాడు. గురుడి యుతి దృష్టి ఉంటే తానే విషయం తాగి మరణిస్తాడు. శుక్రుడు లేదా సూర్యుడు యుతి దృష్టి ఉంటే కనుక ఈ దోషం తొలగుతుంది. చంద్రుడు గులికతో స్వాంశాలు ఉంటే దొంగతనం లేదా దొంగల సంపాదన పొందడము. బుధుడు గులికతో స్వాంశాలు ఉంటే హైడ్రోసెల్ ప్రైవేటు భాగాల్లో వ్యాధులు. కేతు స్వాంశాలు ఉంటే దృష్టి కానీ యుతి కానీ ఉంటే కనుక చెవి పొర, చీలిక లేదా చెవి వ్యాధులు వస్తాయి. శుక్రుడు కేతుతో స్వాంశాలు ఉంటే తపస్సు, ధార్మిక ప్రవృత్తి, మఠంలో ప్రవేశం. బుధుడు ప్లస్ శుక్రుడు కేతువుపై దృష్టిస్తే కనుక అనుకరణకు ఇది ఎక్కువ అనుకరణ అంటే మిమిక్రీ చేసేవాడు, ఎక్కువ మాట్లాడేవాడు లేదా దాసి పిల్లలకు అంటే దాసులకు ఇతర వేరే స్త్రీలకు జన్మించినవాడు అనమాట. జనరల్గా అంటే ఈ రోజులు మనం అనకూడదు కానీ జనరల్గా ఏంటంటే అక్రమ సంతానం అట్లా. పరాశర ప్రకారం పునర్వివాహం చేసిన స్త్రీ నుండి జన్మించిన సంతానం కూడా కావచ్చు. సెకండ్ మ్యారేజ్ నుంచి వచ్చి చేసుకున్న స్త్రీ పిల్లలు ఉండొచ్చు, లేదా అక్రమ సంతానం నుంచి వచ్చిన పిల్లలు పుట్టిన వాళ్ళని కూడా డీల్ చేయొచ్చు. కానీ కొంచెం ఇది ప్రిడిక్షన్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చెప్పాలి, ముఖం మీద అనకూడదు ఇవన్నీ కొంచెం. ఓకే. శని కేతు ప్లస్ శుక్ర సంయోగానికి దృష్టి ఇస్తే తపస్సు లేదా సేవకుడు వస్తాడు. శని కేతువు మీద దృష్టి పెడితే కనుక ఈ వేషధారి సన్యాసి మోసగాడు అవుతాడు. సూర్యుడు ప్లస్ శుక్రుడు కారకాంశంలో యుతి కానీ దృష్టి కానీ ఉంటే ఖచ్చితంగా రాజపదవి, ప్రభుత్వ, రాజకీయ బాధ్యతలు పొందుతాడు. ఇవన్నీ D9లో చూడాలి మీరు, ఈ కారకాంశం ఇవన్నీ ఇప్పుడు మనం ఇందాక చూసాం చూడండి. ఈ కాంబినేషన్ అంతా D9లో, D9లో చూసుకోవాలి మీరు ఇవన్నీ ఈ రిజల్ట్ అంతా. ఓకే, ఇదంతా D9లో నవాంశాలు చూసుకో. ఓకే, ధన్యవాదాలు.